తీసుకో కరెక్ట్ షాట్ ఇద్దరు వచ్చారు. నాకు కూడా చెప్పా ఏంది పోయింది పగిలిపోయి సామాన్ ఆడదా చెప్పండి. హలో, గత 4 రోజుల నుంచి కురిసిన ఈ వర్షాల వల్ల బ్రిడ్జెస్ బాగా దెబ్బతింటూ అక్కడ కొలాప్స్ కావటం, 2 ఏరియాల్లో కూడా కొలాప్స్ కావటం జరిగింది. దీనికి సంబంధించి ఆ ఏరియా కూడా అంతా కూడా బౌల్డర్స్తో ఫిల్ చేసాం. అది కూడా 3-4 అవర్స్లో ఆ పక్క ఆ ఏరియా నుంచి వదులుదామని రెడీ చేసే సందర్భంలో ఇక్కడ ఒక లారీ ఇక్కడ పడిపోవటం జరిగింది. ఈ ఏరియాను కూడా క్లియర్ చేసి సేమ్ అది ఇది 2 క్లియర్ చేసుకున్న తర్వాత సాయంత్రం 5-6 మధ్యలో ఈరోజు ట్రాఫిక్ వదలటానికి మేము ప్రయత్నం చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పా. సంవత్సరం అంతా సాధారణ వర్షపాతం 1000 మిల్లీమీటర్లు, 7 రోజుల్లో 700 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. ఎప్పుడు ఊహించింది. ఒక ఎగ్జాంపుల్, కండలేరు రిజర్వాయర్ పుట్టిన తర్వాత దాని క్యాచ్మెంట్ ఆన్ దట్ ఓన్ 3 టీఎంసీలు కండలేరు క్యాచ్మెంట్ ఏరియా. ఇప్పుడు 13 టీఎంసీలు వచ్చింది. ఓన్లీ సోమశిల నుంచి నీళ్ళు ఇస్తేనే కండలేరుకి నీళ్ళు రావాలి. రికార్డ్ అనమాట. అట్నే సర్వేపల్లి రిజర్వాయర్ కూడా 12 అడుగులు ఎఫ్ఆర్ఎల్ అయితే 14 గడిపింది, దిగిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ కూడా చేసి అవన్నీ బ్రీచ్ చేసి ట్యాంక్ ఒక దగ్గర బ్రీచ్ చేసి కాపాడుకోగలిగింది. ఈ నేషనల్ హైవే దిగిపోయింది. మొత్తం చాలా గ్రామాలకి కమ్యూనికేషన్ లేదు, రోడ్ కనెక్టివిటీ లేదు. ఆహార పొట్లాలు ఇవ్వడానికి కూడా హెలికాప్టర్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇటువంటి పరిస్థితి మనం ఇప్పుడు 20-25 సంవత్సరాల్లో చూడలే. అయినా శాయశక్తుల డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు గ్రామాన వాళ్ళే ఆహార పొట్లాలు సప్లై చేయటం, వాళ్ళని క్యాంప్స్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా కట్టుపల్లి, కొలనకుదురు గ్రామాలు నీళ్ళల్లో ఉండిపోయినాయి. ఇప్పుడు కూడా కొలనకుదురు గ్రామానికి పోలేం. ఆయన నెల్లూరు నుంచి దాతలు వచ్చేసేసి ఆ 2 గ్రామాలకి ఇంటింటికి బ్లాంకెట్స్ ఇస్తామంటే తీసుకుని వచ్చాం. అక్కడికి వెళ్తున్నాం. సో ఇక్కడ హైవే మేము అనుకోవటం ఈవినింగ్ లోపల రిస్టోర్ అవుతుంది. అయినా ఒక్క సింగిల్ ట్రాఫిక్కి వదిలిపెట్టాలి, సింగిల్ లేనే వదిలిపెట్టాలా. పోలీసుని అప్రమత్తం చేసి వీటన్నిటిని నార్మల్స్ యూజ్ చేయడానికి రేపు ఉదయం పడుతుంది. ఒక లైన్ వదిలిపెడతాము. అన్ని చర్యలు మంత్రి గారు అందరూ ఉల్లికి తీసుకుంటున్నాం. మొత్తం అందరు అధికారులు, కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఈ టైంలో కెలామిటీ వచ్చిన టైంలో అందరూ ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం. సార్, సీఎం గారు ఎప్పుడు రేపు ఉదయాన రేపు శుక్రవారం నాడు సీఎం గారు నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు. అది టోటల్ సమీక్ష చేస్తాడు, కావాల్సిన ఆదేశాలు ఇస్తాడు.